హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలా రతిలో బలహీనంగా ఉన్నామని, ఉధృతంగా ఎక్కువసేపు హార్డ్గా చేయలేకపోతున్నాము అని. దీనికి ఏదైనా సరైనటువంటి చిట్కా చెప్పగలరు చాలా మంది కూడా అడుగుతున్నారండి. చాలా మందిలో కోరికలు ఉన్నా శరీరం యొక్క బలం అనేది సరిగ్గా లేకపోవడం, అంటే బలహీనత వల్ల చాలా మంది ఉధృతంగా చేయలేకపోతుంటారు. దీనివల్ల ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ కాలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వాళ్ళలో, వయసు తక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే మీన్స్ బిలో 30 ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఎందుకంటే కోరికలేమో పీక్ లో ఉంటాయి, బట్ చేయడానికి కావాల్సిన సామర్థ్యం ఏమో లోలో ఉంటుంది. అలాంటి సందర్భాలలో వీరి యొక్క సామర్థ్యాన్ని విపరీతంగా పెంచే ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఇది కేవలము కామోద్రేగాన్ని పెంచడం కోసమే కాకుండా వీర కణాల సంఖ్యను కూడా, ఆ వీర్యాన్ని కూడా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా తయారు చేయాలనేది ఈరోజు తెలుస్తుంది. దీనికి కావాల్సిన కేవలం రెండే అండి. ఒకటి వచ్చేసి గోధుమలు, ఇవి మనకు చాలా అందుబాటులో ఉంటాయి. రెండోది వచ్చేసి దూలగొండి గింజలు. దూలగొండి గింజలు కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఆన్లైన్ ద్వారా కానివ్వండి, లేదా ఆయుర్వేద షాపుల ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ గింజలు దొరకని సందర్భాల్లో దూలగొండి చూర్ణం అయితే చాలా ఈజీగా లభిస్తుందండి అన్ని ఆయుర్వేద షాపులలో. ఓకేనా? సో ఈ దూలగొండి చూర్ణాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఈ రెండింటిని కూడా ఒకటి ప్లస్ ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని, అదే విధంగా గోధుమలు చూర్ణం చేసిన పాలు, చూర్ణం చేయకుండా గోధుమలు తీసుకొచ్చి ఒక 1/2 లీటర్ పాలలో వీటిని వేసి బాగా ఉడికించి, ఆ ఉడికిన దాన్ని చల్లారిన తర్వాత వడబోసుకొని ఆ పాలను, అంటే ఆ మిగిలిన మిశ్రమాన్ని తినేసి, తేనెతో కానీ నెయ్యితో కానీ కలుపుకొని తినేసి, ఆ పాలను కనుక ప్రతిరోజు రోజుకొకసారి కనుక తాగుతూ ఉన్నట్లయితే ఇది హార్మోన్స్ ని డెవలప్ చేయడం. మీరు ఒకవేళ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ టెస్ట్ చేయించుకొని తక్కువగా ఉన్నాయనుకోండి, హార్మోన్స్ ని పెంచడం కోసము, అదే విధంగా వాటిని వేగవంతం చేయడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంగానికి వేగవంతం చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో చాలా చాలా సింపుల్ చిట్కాలే మనకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి. చాలా మంది వీటి గురించి తెలియక వయగ్రాలు, సువగ్రాలు, సెడాల్ఫెన్స్ ఇలాంటివి వాడి అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారని. సో ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను మనం ముందుగానే ప్రయోగం చేసినట్లయితే అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందిస్తాయి. గోధుమలు కానీ, దూలగొండి గింజలు కానీ వీర్య కణాల సంఖ్యను పెంచడానికి, వీర్యం యొక్క మొటిలిటీని పెంచడం కోసం, వాటి క్వాలిటీని పెంచడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ చిట్కా తోటి మనకు ఇటు కామోద్రేగము ప్లస్ అటు వీర్య కణాల సంఖ్య రెండు కూడా ఒకేసారి పెరగడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చిట్కాను వాడండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ సమస్యల గురించి చాలా త్వరగా బయటపడొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ సమస్య చాలా పెద్దగా ఉంది, లేదంటే కౌంట్ 0గా ఉంది, లేదంటే మీకు కామ శక్తి అనేది తక్కువగా ఉంది, చేయడానికి వీలు కాకుండా ఉంది, స్టామినా సరిపోవడం లేదు అని అనుకున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు తెచ్చాను మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.